అందరికీ నమస్కారం। ఈరోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలం వెంగళరాజుగుప్పం పంచాయతీ నుంచి ఆముదాల పంచాయతీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి వెన్నుముకలాగా అభయహస్తం అందిస్తూ మిత్రపక్షానికి వెన్నుముకలాగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి అంచెలంచెలుగా అహర్నిశలు పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు సైతం శభాష్ అనిపించే విధంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యము యొక్క నెరవేర్పులో 100% కమిట్మెంట్తో పనిచేస్తున్న మా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఈ రెండు పంచాయతీల నుంచి అనేక మంది ఈరోజు జనసేన పార్టీలో చేరడం, వారందరూ కూడా జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరపున సాదర స్వాగతం, హృదయపూర్వకంగా మేము స్వాగతం పలుకుతున్నాం। ఈ సందర్భంగా పార్టీలో ప్రవేశం పొందినటువంటి వారి నాయకులందరికీ, అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి వచ్చిన వాళ్ళందరికీ మేము ఇచ్చేటువంటి అభయహస్తం హామీ కూడా, మీకు ఈ నియోజకవర్గం అండదండలు, జనసేన పార్టీ అండదండలు ఎల్లవేళలా మీకు సహాయకారిగా ఉంటుంది। గ్రామంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా మేము మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం। స్థానికంగా ఏ సమస్య వచ్చినా దానిని జనసేన పార్టీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే దాంట్లో 24/7 మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఒకవైపు పార్టీ యొక్క లక్ష్యం, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లక్ష్యాలు ఒకవైపు నెరవేరుస్తూ, ఇంకోవైపు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేర్పులో కూడా జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గం 100% కమిట్మెంట్తో పనిచేస్తా ఉందనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం। దయచేసి మీరందరూ కూడా జనసేన పార్టీని ఆదరించండి, జనసేన పార్టీలోకి రండి। ఇంకా చాలా మంది అనేక పార్టీల్లో కూడా ఆత్మాభిమానం కలిగినటువంటి నాయకులు ఉన్నారు, మీరందరూ కూడా దయచేసి రండి। ఒక వేదిక మీద నుంచి మనం అంగరంగ వైభవంగా ప్రతి పల్లెను ప్రగతి పల్లెగా మారుద్దాం, ప్రతి పల్లెలో సర్వరంగ సమగ్రాభివృద్ధిని తీసుకొద్దాం, ప్రతి పల్లెకి మనం అండగా నిలబడదాం, ప్రతి పేదవాడి వెనుక మనం ఉందాం। ఈ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు చాలా మంది ఉన్నారు ఇక్కడ। వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది। ఈ సందర్భంగా జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గం తరఫున మేము కోరేది, తెలియజేసేది ఏంటంటే, ఈ 15 సంవత్సరాల కాలం పాటు ఈ మంచి ప్రభుత్వం కొనసాగింపబడుతుంది। ఈ 15 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అంగరంగ వైభవంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఖచ్చితంగా ఇది నెరవేరబోతుంది। మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఆదరించమని మీకు తెలియజేస్తా ఉన్నాం। చాలా మంది కూడా, కొంతమంది వైసీపీ వాళ్ళు జనసేనలోకి వెళ్ళకూడదని కొంతమంది బెదిరింపులు చేసేటువంటి పనులు కూడా ఉన్నారు। ప్రత్యేకంగా పాలసముద్ర మండలం నుంచి వాళ్ళకి ఒక హెచ్చరిక ఇస్తున్నాం। దయచేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏమి చేయలేకపోయారు, అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం చేసేది లేదు। ప్రతిపక్ష హోదా లేని మీరు జనసేన పార్టీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మీరు ఏమి చేసుకోలేరు। దయచేసి అన్నిదా భావించకుండా మీ యొక్క ఈ దురాలోచనలను మానుకొని మంచి ఆలోచన దిశగా వచ్చి అభివృద్ధి చెందుతున్నటువంటి, అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వైపు మీరంతా రావాలని, ప్రత్యేకంగా జనసేన వైపు మీరంతా మళ్ళాలని, మీ బెదిరింపులకి, మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించేదానికి, ఇక్కడ భయపడేదానికి ఇక్కడ ఉండేది జనసేన పార్టీ। మేము మళ్ళా వార్నింగ్లు ఇచ్చేంత పని పెట్టుకోవద్దని, మీరు జనసేనని ఎదిరించి నిలబడాలనుకున్నా, జనసేనను డౌన్ చేయాలనుకున్నా, జనసేనను తక్కువ చేసి మాట్లాడాలనుకున్నా, మీ తాతలు సమాధిలో నుంచి లేచి రావాలి జనసేన పార్టీని అణగదొక్కాలంటే। మీ తాతల సమాధిలో నుంచి లేచి రావాలి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆశయాల్ని అణగదొక్కటానికి। నేను ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఏమీ చెయ్యలేరు, మీరేమీ చేసుకోలేరు। ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ జనసేన, ప్రజల వైపు నడుస్తున్న పార్టీ జనసేన, ప్రజాక్షేమం కోసం పరితపిస్తున్న పార్టీ జనసేన, పేద ప్రజల కోసం అహర్నిశలు ఆలోచన చేస్తున్న గొప్ప నాయకులు పవన్ కళ్యాణ్ గారు। కాబట్టి మమ్మల్ని మీరేమీ చేయలేరు, మా అభివృద్ధిని మీరు ఏమీ అడ్డుకోలేరు।
మేము ప్రజల కోసమే వచ్చాం, ప్రజల కోసమే పనిచేస్తాం. మరీ ప్రత్యేకంగా ఈరోజు పార్టీలో, జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వాళ్ళందరినీ మనం జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జై జనసేన! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! జై జనసేన!